ఈ ఆశ్రమం ఎప్పుడు స్థాపించానంటే 2010 ఫిబ్రవరి 1వ తారీఖు నాడు స్థాపించినప్పుడు నేను ఆలోచించాను ఎవరికి సేవ చేయాలి, ఎలాంటి వాళ్ళకి సేవ చేయాలనుకున్నప్పుడు మతి స్థిమితం కోల్పోయి రోడ్డు మీద తిరుగుతూ జుట్లు పెంచుకొని ఒక పిచ్చివాళ్ళలాగా తిరుగుతూ వాళ్ళకి అన్నం ఒక్కటి దొరకదు, చెత్త కుప్పల పొంటి అన్నం తినాలి, డ్రైనేజీలో వాటర్ రావాలి, రోడ్ల మీద వండుకోవాలి. సో వాళ్ళని ఇక్కడికి ఎవరు తీసుకొస్తారు? కొంతమంది మేము తీసుకొస్తాము, పబ్లిక్ ఫోన్ చేస్తే కొంతమంది పోలీస్ వాళ్ళు తీసుకొస్తారు. సో పోలీస్ వాళ్ళు తీసుకొస్తారు. అడ్మిషన్స్ త్రూ పోలీస్ నుంచి, గవర్నమెంట్ సఖీ సెంటర్లు, డిడబ్ల్యూఓ నుంచి లెటర్లు ఇస్తే తప్ప మేము అడ్మిషన్ తీసుకోమండి. ఎందుకంటే ఒక మనిషిని తీసుకొచ్చే అధికారాలు మాకు ఉన్నాయి, ఒక పోలీసు వాళ్ళకి తప్ప. ఒక మనిషిని తీసుకొచ్చి గుండి గీయించి స్నానాలు చేయించి అన్నం పెట్టి ఎర్రగడ్డ హాస్పిటల్ తీసుకెళ్ళి మెడిసిన్స్ ఇప్పించి ఒక సంవత్సరం తర్వాత ఏమైతుందంటే వాళ్ళకి జ్ఞాపక శక్తి వస్తే మళ్ళీ వాళ్ళ ఇంటికి పంపిస్తాం. ఇప్పుడు పంపించడం అండి, తప్పక పంపిస్తాం. ఎందుకంటే వందల మందిని పంపించాము. సో ఇక్కడ ఏమైతుందంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా 29 రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. అంటే నార్త్ వాళ్ళు ఉన్నారు, సౌత్ వాళ్ళు ఉన్నారు, కొంతమంది పాటలు పాడుతున్నారు, ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఉన్నారు, కొంతమంది డాక్టర్ కూడా ఉన్నారు. మేము అమ్మా నాన్నలాగా అంటే నా సొంత పిల్లలాగా తీసుకొచ్చి గుండె గీయించి స్నానాలు చేయించి అన్నం పెట్టి వాళ్ళకు మంచి చేసి పంపాలండి.